హై గాయ్స్, ప్రైవేట్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రీఛార్జ్ ప్రైజెస్ అన్నీ కూడా హైక్ అయిపోయాయి. అవన్నీ కూడా జూలై 3 నుంచి మనకైతే ఫోన్‌పే, గూగుల్ పే అఫీషియల్‌గా ఎలాంటి యాప్స్ అయినా సరే రీఛార్జ్ రేట్లనేది భారీగా పెంచేసేయడం జరిగినాయి. మరి వీళ్ళు ముందుగా మనకి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. రీఛార్జ్ రేట్స్ కూడా పెంచుతామని చెప్పారు. జూలై 3 నుంచి పెంచేశారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ జియోని చూసి ఎయిర్టెల్ పెంచడం, ఎయిర్టెల్ చూసి విఐ పెంచడం, ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెంచడం జరిగింది. మరి ఇక బిఎస్ఎన్ఎల్ విషయానికొస్తే ఈ గవర్నమెంట్ నెట్వర్క్ అనేది ఇప్పటికొచ్చి ప్రైజ్ ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. వీళ్ళు ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ అనేది రివీల్ చేస్తున్నారు తప్ప రీఛార్జ్ రేట్లు ఎక్కడ కూడా పెంచినట్లు మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు టాప్ ఆఫ్ ది పీపుల్స్ ఏంటంటే ఇలాంటి నెట్వర్క్స్ అన్ని మెయింటైన్ చేయడం కన్నా బిఎస్ఎన్ఎల్‌లో వెళ్ళడం ఉత్తమం అని చెప్పి అనుకుంటున్నారు. మరి ఇవాల్టి వీడియోలో మనకి ఏంటి అంటే బిఎస్ఎన్ఎల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అండ్ బిఎస్ఎన్ఎల్ మనకి ఎప్పుడు 5G రాబోతుంది? అండ్ ఒకవేళ జియో, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్ ఎలా మనం పోర్ట్ అవ్వాలి? కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. అండ్ బిఎస్ఎన్ఎల్‌లో ది బెస్ట్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. వాటి కూడా మీకు అయితే డిస్కస్ చేయబోతున్నాను ఇవాల్టి వీడియోలో. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఎయిర్టెల్‌ని కానీ, జియో కానీ ఇలాంటి ఏమైతే నెట్వర్క్స్ ఉంటాయో వాటి నుంచి ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక బిఎస్ఎన్ఎల్‌లోకి మూవ్ అవ్వాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా మీకు? మీ ఏదైతే నెట్వర్క్ ఉంటుందో ఆ నెట్వర్క్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఛార్జ్ అయితే ఉండాలి. రీఛార్జ్ ఉన్న తర్వాత మీరైతే ఒక ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ యాప్ అయితే ఓపెన్ చేసిన తర్వాత 1900 ఈ నెంబర్‌కి ఇక్కడ చూసుకోవచ్చు PORT పోర్ట్ స్పేస్ ఇచ్చి మీ యొక్క 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయాలి. అప్పుడు మనకి 1901 నుంచి మనకి ఒక మెసేజ్ రిసీవ్ అవుతుంది. ఈ మెసేజ్లో మనకి మన పోర్ట్ పెట్టినట్టుగా ఒక సీక్రెట్ కోడ్ అయితే వస్తుంది. ఈ కోడ్ అనేది మన దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్తే బ్రాంచ్కి వాళ్ళు మన సిమ్ అయితే పోర్ట్ చేస్తారు. 3 to 4 డేస్లో మనకు జియో, ఎయిర్టెల్ ఏదైతే నెట్వర్క్ ఉంటుందో దాని నుంచి మనకి బిఎస్ఎన్ఎల్ కింద మారిపోవచ్చు. అప్పుడు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వచ్చిన తర్వాత యాక్టివేషన్ చేసుకుంటే బిఎస్ఎన్ఎల్ ప్లాన్స్ అయితే మనకి వస్తాయి అన్నట్టు. మరి ఈ ప్రాసెస్ బాగుంది కదా. మరి ఒకవేళ కనుక మీరు కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలంటే మాత్రం ఫస్ట్ బిఎస్ఎన్ఎల్ సిమ్ అయ్యే ఛార్జెస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. మరి ఇది మనకి పోర్టింగ్ అయ్యే ప్రాసెస్ అయితే ఎవరైతే జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఎవరైతే ఉంటారో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా 1900కి పోర్ట్ స్పేస్ మీ యొక్క ఫోన్ నెంబర్ సెండ్ చేస్తే ఒక సీక్రెట్ కోడ్ అయితే వస్తుంది. ఈ కోడ్ వాళ్ళకి చూపించి మీరు పోర్ట్ అయితే అయిపోవచ్చు. ఒకవేళ నెట్వర్క్ మారదాం అనుకుంటే, మరి నెట్వర్క్ ఎందుకు మారాలరా అనుకుంటే బిఎస్ఎన్ఎల్లో మనకి టాప్ 5 ప్లాన్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి డిస్కస్ చేస్తాం. బిఎస్ఎన్ఎల్ సిమ్లో మనకి 153 రూపీస్కి బెస్ట్ ప్లాన్స్ అయితే దొరుకుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 26 డేస్కి 26 GB అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 153 రూపీస్కి మనకి 26 డేస్ వస్తుంది, అన్లిమిటెడ్ కాల్స్ వస్తుంది, 26 GB వస్తుంది. అండ్ 26 GB కనుక ఓవర్కమ్ చేస్తే మనకి దెన్ ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, అన్లిమిటెడ్ డేటా వస్తుంది. అది కూడా 40 kbpsకే రిస్ట్రిక్ట్ అయితే అవుతుంది అన్నట్టు. సో ఎలా చూసుకున్న డేటా అయితే అన్లిమిటెడ్ అనమాట. మనకి నార్మల్ వాట్సాప్ చాట్స్కి ఇట్లాంటి వాటికి అయితే యూజువల్గా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం చూసుకోవచ్చు ఒకప్పుడు 84 డేస్కి ఎయిర్టెల్ లేదా జియోలో మనం 666 రూపీస్, 719 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకునే వాళ్ళం కదా 84 డేస్కి, డేకి 1.5 GB వచ్చేలాగా. సో అలానే మనకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా ప్లాన్ ఉంది. 82 డేస్కి మనకి 485 రూపీస్తో రీఛార్జ్ చేయించుకుంటే 1.5 GB డే అవుతుంది. అది కూడా అన్లిమిటెడ్ డేటా అనమాట. ఒకవేళ మీ డేటా అనేది సంథింగ్ ఏదైతే మనం డేటా యూజ్ చేస్తామో వాళ్ళు ఇచ్చిన డేటా కాక 40 kbpsలో మనకైతే రన్ అయితే అవుతుంది. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ 70 డేస్కి అన్లిమిటెడ్ డేటా డేకి 1 GB వచ్చేలాగా మనకి 399 రూపీస్ అయితే అవుతుంది. అండ్ పాపులర్ ప్లాన్స్కి వస్తే మనకి చాలా ప్లాన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 160 డేస్కి 997 రూపీస్ పే చేయొచ్చు. అండ్ 365 డేస్కి 2000 రూపీస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. ఇంకో విషయం ఏంటంటే మనకి 395 డేస్కి 2 GB నెట్ వచ్చేలాగా 2399 రూపీస్ అనమాట. సో ఇలా మనకి 1, 2 కాదు నెంబర్ ఆఫ్ అనమాట. మనకి నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. నెంబర్ ఆఫ్ లోయెస్ట్ ప్రైస్ అనమాట అన్నీ కూడా. అంటే ఇప్పుడు ఏవైతే హైక్ చేశారో వాటితో పోల్చుకున్నా సరే లిటిల్ బిట్ వాటికి ముందున్న రీఛార్జ్ రేట్ల కన్నా చాలా తక్కువ రీఛార్జ్ రేట్తో మనకి బిఎస్ఎన్ఎల్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు కనుక బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఏదో అప్లై చేసుకోవచ్చు. నా నుంచి మీకు ఇచ్చే ఫైనల్ సజెషన్స్ ఏంటంటే ఒకవేళ మీరు కనుక బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకోవాలనుకుంటే మాత్రం 2 ఫ్యాక్టర్స్ అయితే పోవాలి. కొన్ని ఏరియాస్లో బిఎస్ఎన్ఎల్ టవర్ నుంచి వచ్చే సిగ్నల్స్ అనేది సరిగ్గా అందట్లేదు. అట్లాంటి వాళ్ళైతే వాళ్ళ విలేజెస్లో కొంచెం ఎంక్వైరీ చేసుకుని తీసుకోండి. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ నెట్ కోసమే తీసుకోవాలంటే మాత్రం నేను తీసుకోమని చెప్పను. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ మనకి స్టిల్ నా 3G నుంచి 4Gకి అప్గ్రేడ్ అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో. 5G రావాలంటే మాత్రం ఇంకో నెక్స్ట్ ఇయర్ మనకి ఈ ఇయర్లో అయితే ఛాన్సెస్ అయితే ఏమీ లేవు. సో దీని గురించి కొంచెం అప్డేట్ చేసుకోండి. చాలా మంది ఒక ఫోన్లోనే 2 సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తారు. అలానే ఒక్కొక్క పర్సన్కి 2-3 ఫోన్స్ ఉంటున్నాయి. అలాంటి వాళ్ళు ఒకవేళ నెట్ యూజెస్ లేదనుకున్న వాళ్ళైతే మీ మెయిన్ టాక్ టైంకి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవాలి, మీ ఊళ్ళో మంచిగా సిగ్నల్ ఉంటే మాత్రం బిఎస్ఎన్ఎల్కి అయితే మీరు మూవ్ అవ్వచ్చు. ఇంకో విషయం, ఇది ఎలాంటి బిఎస్ఎన్ఎల్ ప్రమోషన్ వీడియో కాదు. పర్సనల్గా నాకు అనిపించింది
మీకు సజెషన్ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఒకటి మీ విలేజ్ లో సిగ్నల్ ఉందా చెక్ చేసుకోండి, బాగుంటే మీరు తీసుకోండి. అండ్ నెట్ పర్పస్ అయితే తీసుకోవద్దు. ఇప్పుడు నా ఫోన్ లో డ్యూయల్ సిమ్స్ ఉంటే దాంట్లో సింగిల్ సిమ్ కి నెట్ వాడతాను, సెకండ్ సిమ్ కి పని లేదనుకుంటే నేను బిఎస్ఎం తీసుకుంటాను అనమాట. అండ్ ఇంకొక విషయం, నా ఇంట్లో ఆల్రెడీ వైఫై ఉంది, అన్లిమిటెడ్ 5G రూటర్ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు కూడా నెట్తో పెద్ద పని ఉండదు కాబట్టి, నెట్తో పెద్ద ఫరక్ ఉండదు కాబట్టి వాళ్ళు 2 సిమ్స్ని బిఎస్ఎన్ఎల్ కూడా మార్చుకోవచ్చు. సో మీ యొక్క కన్వీనియంట్ బట్టి, మీ యొక్క బేసెస్ని బట్టి, మీ యొక్క బట్టి మీరైతే చేంజెస్ అయితే చేసుకోండి. సో మీకైతే వాటి వెళ్ళి కంప్లీట్గా ఎయిర్టెల్, జియో ఇట్లాంటి సిమ్ కార్డ్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో అట్లాంటి వాళ్ళు బిఎస్ఎన్ఎల్కి ఎలా పోర్ట్ అవడం చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు కనుక బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ అప్లై ఎలా చేసుకోవాలో కూడా మీకైతే కింద డిస్క్రిప్షన్కి ఇస్తాను, దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్, మనకి బిఎస్ఎన్ఎల్లో ఉన్న ట్రెండింగ్ అవుతున్న బేసిక్ ప్లాన్స్ నుంచి టాప్ లెవెల్ ఉన్న ప్లాన్స్ లోయెస్ట్ ప్రైస్కి ఎలా వస్తాయని చెప్పడం కూడా జరిగింది. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. అలానే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకొని వాళ్ళు కూడా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు, వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు, లేదు ఇంకా వాళ్ళ ఇష్టం. ఇలాంటి మరి ఇంట్రెస్ట్ వీడియోస్ వస్తానంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.